హలో గైస్, నా పేరు హైదరాబాద్ అక్కడ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా యూనో బిగ్ బాస్కి సంబంధించిన అగ్ని పరీక్ష లాస్ట్ డేట్ అయితే అయిపోయింది, ఆడిషన్ డేట్ అయిపోయింది. అంటే అగ్ని పరీక్ష అయిపోయిన నెక్స్ట్ డే మనకి ఇంకొక పరీక్షకి అవకాశం అయితే దొరికిందనమాట. అది వైట్ గోల్డ్ వాళ్ళ నుంచి వచ్చిన బిగ్ బాస్ ఆపర్చునిటీ. సో స్టార్మాలో ప్రోమో కూడా ఒకటి చిన్నది అప్లోడ్ చేశారు. సో వైట్ గోల్డ్ వాళ్ళది వెబ్సైట్ ఒకటి ఇచ్చారు. సో దాంట్లోకి వెళ్ళి మళ్ళీ అప్లై చేసుకోమని చెప్తున్నారు. సో బేసిక్గా దీనికి ఏంటి అంటే ఇది ఇంకొక సెపరేట్ ప్యాటర్న్. అంటే ఇందులో సెలెక్ట్ అయ్యే కంటెస్టెంట్ చాలా వియర్డ్గా ఉండే అవకాశం ఉంది హౌస్లోకి వెళ్ళిన తర్వాత. బికాజ్ ఇప్పుడు ఎట్లా అయితే లైక్ క్రికెట్ ఆడుతున్నప్పుడు, ఐపీఎల్ ఆడుతున్నప్పుడు ఒక సెపరేట్ జెర్సీ ఉంటుంది. ఓకే, ప్రతి ప్లేయర్కి ఒక జెర్సీ ఉంటుంది. సో వాళ్ళు ఆ జెర్సీనే వేసుకోవాల్సి ఉంటుంది. ఆ జెర్సీ మీద బ్రాండ్లు ఉంటాయి, వాళ్ళ స్పాన్సర్లు ఉంటారు. ఇప్పుడు ఆర్సీబీకి అయితే ఆర్సీబీ స్పాన్సరు, సిఎస్కే స్పాన్సరు. కొంచెం హెల్త్ బాగాలేదు, ఏమనుకోవద్దు. ఇంట్లో జ్వరము, జలుబు, దగ్గు, గొంతు పట్టడం అన్నీ ఉన్నాయి, అయినా చేస్తారని ఏమనుకోవద్దు. సో టైటిల్ స్పాన్సర్స్ ఉంటారు కదా వాళ్ళకి. సో వాళ్ళ ఆ జెర్సీల మీద వాళ్ళ బ్రాండ్స్ ఉంటాయి. సెంటర్లో ఒకటి ఉంటుంది, ఇక్కడ కొన్ని ఉంటాయి, ఇక్కడ కొన్ని ఉంటాయి, అలా మొత్తం సైడ్ అంతా ఉంటానే ఉంటాయి, రైట్? అలాగా ఇప్పుడు ఎవరైతే ఈ కంటెస్టెంట్ అగ్ని పరీక్షలో ఎంటర్ అవుతాడో, వైట్ గోల్డ్ తరపున ఒక కంటెస్టెంట్ ఎంటర్ అవుతారు అగ్ని పరీక్షలోకి. మిగతా వాళ్ళందరినీ కూడా యూనో లైక్ బీబీ టీమ్ కన్సిడర్ చేస్తుంది, బీబీ టీమ్ ఇంటర్వ్యూలు చేస్తుంది. కొన్ని ఫేక్ మెయిల్స్ ఏవో కూడా వస్తున్నాయి, వాటిని నమ్మకండి. సో ఫర్దర్గా ఒక అఫీషియల్ మెయిల్ వచ్చినప్పుడు మటుకే నమ్మండి, అంతే. సో అయితే జనరల్గా ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది, ఏంటి అగ్ని పరీక్ష టీంకి ఏం చేస్తారు జనరల్గా? ఒక 50 మందినో 60 మందినో చూస్ చేసుకొని దాంట్లోంచి ఒక 15 మందినో 20 మందినో తీసుకొని వాళ్ళకి టెస్టులు పెడతారు కదా. కాకపోతే ఏంటంటే ఇక్కడ అలా కాదు. సో 60 మందిలో ఈ పర్సన్ ఉండరు అనమాట. సో ఫైనల్గా సెలెక్ట్ అయ్యే 20 మంది ఉంటారు చూసారు, దాంట్లో అగ్ని పరీక్ష నుంచి 19 మందిని సెలెక్ట్ చేస్తారు. ఇందులో ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో ఈ పర్సన్ డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోతారు అగ్ని పరీక్షకి. దీనికి వైట్ గోల్డ్ ఆడిషన్ సెపరేట్గా ఉంటాయి. అది కూడా బీబీ టీమే చేస్తారు, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే వైట్ గోల్డ్ ఆడిషన్ సెపరేట్గా ఉంటాయి. సో చాలా 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 యాక్టివ్గా ఉండే ఒక కంటెస్టెంట్ని మాత్రమే వాళ్ళు చూస్ చేసుకుంటారు. సో వేరే కంటెస్టెంట్స్ని వాళ్ళు అసలు ప్రిఫర్ చేయరు. సో మీరు ఎంత యాక్టివ్ పర్సన్ అయితే మీరు ఇందులో అప్లై చేసుకోవడానికి అంత బెస్ట్ మీరు. సో మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే అగ్ని పరీక్షకి వీళ్ళ తరపున, వైట్ గోల్డ్ తరపున సెలెక్ట్ అయినట్టయితే వీళ్ళు మీకు ఒక డ్రెస్సో జెర్సీనో ఏదో ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు అదేసుకొని ఆ అగ్ని పరీక్ష సీజన్ అంతా కూడా ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్ఫ్యాక్ట్ మీరు కన్ఫర్మ్ అయ్యి లోపలికి వెళ్తే అది వేరే విషయం. ఏమో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. ఓన్లీ అగ్ని పరీక్షగా మాట్లాడుకున్నారా, బిగ్ బాస్ కూడా మాట్లాడుకున్నారా అని మనకు తెలియదు. ఒకవేళ బిగ్ బాస్ కూడా మాట్లాడుకున్నట్టయితే అగ్ని పరీక్ష నుంచి అగ్ని పరీక్షకు ఒకరినే పంపరు వైట్ గోల్డ్. ఓకే, సో అప్పుడు అగ్ని పరీక్షకు వైట్ గోల్డ్ నుంచి 3 లేదా 5 పంపిస్తారు. సో మిగతా వాళ్ళని అగ్ని పరీక్ష త్రూ సెలెక్ట్ చేస్తారు. ఓ 15 మందిని అక్కడ తీసుకొని 5 వైట్ గోల్డ్, అంటే 17 మందిని అక్కడ తీసుకొని 3 వైట్ గోల్డ్లో తీసుకొని ఒక 20 మందిని అగ్ని పరీక్షలో పెడతారు. ఈ 3లోంచి ఒకరు పక్కాగా హౌస్లోకి వెళ్తారు, లేదంటే ఈ 5లోంచి ఒకరు పక్కాగా హౌస్లోకి వెళ్తారు, బిగ్ బాస్ హౌస్లోకి పక్కా వెళ్ళిపోతారు. అట్లా అన్నమాట ఇది వైట్ గోల్డ్ ఆడిషన్స్. సో ఇక్కడ మనకి ఛాన్సెస్ ఎక్కువ ఏముందరే నా బొంద. వాళ్ళు ఓవరాల్గా కన్సిడర్ చేసేది 6 ఫస్ట్ వీకెండ్కి స్టార్టింగ్ లాంచ్ రోజు, గ్రాండ్ లాంచ్ 2.0 రోజు ఇంకో 4 వెళ్తారు. సో ఒక 5 అనుకుంటే 5 బేసిక్గా అగ్ని పరీక్ష తరపున, వీళ్ళు ఒకరు అనుకుంటే వీళ్ళు 3 ఉంటే పర్లేదు. వీళ్ళు 3 ఉండి 3లో ఒకరు సెలెక్ట్ అయితే పర్లేదు, రేషియో బాగానే ఉన్నట్టే, 33% ఉంటుంది. కాకపోతే 17 మందిలో వాళ్ళు 5 వస్తారు. సో అప్పుడు బేసిక్గా కొంచెం వర్స్ట్ సినారియో ఉంటుంది. బట్ ఎనీహో ఎండ్ ఆఫ్ ది డే కొంచెం పర్సంటేజ్లు అయితే సిమిలర్గానే ఉందండి. సో పాయింట్ ఏంటంటే ఇట్లాగా వైట్ గోల్డ్ తరపున మీరు సెలెక్ట్ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట బిగ్ బాస్కి. ఇట్లా ఒక 3 కనుక వైట్ గోల్డ్ తరపున పంపిస్తే మీకు చాలా బెస్ట్ అసలు. అంటే ఇంకా అది ఐడియా లేదు, ఆ నెంబర్ ఎంత అంటే తెలియదు, కానీ అట్లా 3 పంపిస్తే అందులో ఒకరినైతే బిగ్ బాస్ పంపించేస్తారు. అది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. మంచి కాన్సెప్టే, మంచి ఆలోచనే. బ్రాండ్ బేసిక్గా బాగా బిల్డ్ అవుతుంది. వైట్ గోల్డ్ డ్రెస్సులు ఏవైతే ఉంటే అవే వేసుకోవాలి మీరు, మీకు ఇంకా సెపరేట్ డ్రెస్సులు ఉండవు. ఆ వైట్ గోల్డే మీకు వారానికి సరిపడా డ్రెస్సులు ఇస్తుంది. తర్వాత వీకెండ్కి ఏ డ్రెస్సులు వేసుకోవాలో వాళ్ళే ఇస్తారు, దాని మీద వైట్ గోల్డ్ బ్రాండింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మొత్తం వైట్ గోల్డే అంతా అంత అది మ్యాటర్ అనమాట. సో దీనికి మీరు ఏం చేయాలి అంటే మీరు వీడియో పంపిస్తారు కదా. సో మనం ఏదో అనేసుకున్నాం, అగ్ని పరీక్షకి పోయిన సీజన్ వచ్చిన విన్నర్ అయ్యాడు కదా ఏకంగా, సో ఈసారి తుక్కు కింద ఉంటాయి వీడియోలు, 2 లక్షల పైన చూపించేస్తారు పంపించేస్తారు అనుకున్నాం కదా. లేదు,
ఈ లాస్ట్ సీజన్ 19,000 వీడియోలు వస్తే ఈ సీజన్ 22,000 వీడియోలు వచ్చినాయి అంతే ప్రస్తుతానికి. అంటే అయిపోయింది 22,000 వీడియోలు వచ్చినాయి అంతే. 3,000 పెరిగినాయి అంతే. అంత ఇంపాక్ట్ ఏం లేదు. ఏదో ఎంతమంది పెట్టినట్టే పెట్టారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళే పెడుతున్నారు. కళ్యాణ్ గెలిచాడు కదా అని చెప్పి కొత్తగా ఎవరు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవట్లేదు. అదనమాట పాయింట్. సో ఉన్న పనులు మానుకొని, ఉన్న ఉద్యోగాలు మానుకొని ఎవరు రావడానికి సిద్ధంగా లేరు. అది మ్యాటర్. సో ఇక్కడ అట్లాగా కళ్యాణ్ అనే పర్సన్ విన్ అయ్యాడు కామనర్స్ తరపున, కానీ బట్ అగ్ని పరీక్షకి అంత ఎందుకు ఇంపాక్ట్ రాలే. సో 22,000 వీడియోలు ఎన్ని. సో ఇప్పుడు మీరు వైట్ గోల్డ్ వెబ్సైట్లో మీరు అప్లోడ్ చేసేటట్టయితే మీరు వీలైతే ఎట్లా చెప్తే బెటర్ అంటే, నన్ను అడిగితే స్టార్టింగే ఈ వీడియోని నేను వైట్ గోల్డ్ తరపున అగ్ని పరీక్షకి సెలెక్ట్ అవ్వడానికి అప్లై చేస్తూ, రికార్డ్ చేస్తూ అప్లోడ్ చేసిన వీడియో అన్నట్టుగా ఏదో చెప్పడానికి అంటే ఆ బ్రాండ్ని మెన్షన్ చేయడానికి ట్రై చేయండి స్టార్టింగ్లో. సో దట్ పీపుల్ కొంచెం లైక్ చేస్తారు. వాళ్ళు వైట్ గోల్డ్ వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు అంతెందుకు, ఓసారి అప్పుడెప్పుడో ఒక ఇంటర్వ్యూ అయింది నాకు ఎల్ఎన్టీది. అవి ఎప్పుడు లేదు, అది 15 ఏళ్ల క్రితం. ఎప్పుడు 15 అది ఏ సంవత్సరం, అది 2014 అనుకుంటా. 2014లో, అంటే 12 ఏళ్ల క్రితం. సో ఎల్ఎన్టీ వాళ్ళతో ఒక ఇంటర్వ్యూ అయింది. సో ఆ తర్వాత ప్యాకేజ్ అది వద్దనుకో, నచ్చక చాలా తక్కువ అమౌంట్లు చెప్పారని చెప్పి అయిపోయాం. లేదు వేరే విషయం, కానీ అందరం అయిపోయాం. అయితే అప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే, అంటే జనరల్గా నేను ఏం చేశాను, ముందే ఎల్ఎన్టీ గురించి మొత్తం గూగుల్లో వికీపీడియాలో చదివేసుకొని, దాని ఐఎస్ఓ సర్టిఫికేషన్లు ఇవన్నీ చదివేసుకొని, ఎంప్లాయీస్ కౌంట్ అన్నీ చదివేసుకొని వెళ్ళాను అనమాట. సో కంపెనీ గురించి బాగా చెప్పేసరికి అక్కడికి వచ్చిన హెచ్ఆర్ బాగా ఇంప్రెస్ అయ్యారు. అట్లా అనమాట. ఇక్కడ కూడా అంతే, వైట్ గోల్డ్ బేసిక్గా మీరు దాని గురించి మాట్లాడితే బెస్ట్ ఆప్షన్. సో ఆ బ్రాండ్ గురించి మాట్లాడితే వాడు కొద్దిగా ఇంప్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు వీడియో రికార్డ్ చేయాలనుకుంటే, సో ఒకటే వీడియో పంపండి, 2 వీడియోలు పంపకండి. పంపడం వల్ల ప్రాబ్లం ఏం లేదు, కానీ 2 సార్లు పంపారంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు చూశాం కదా అని చెప్పి డిలీట్ కొట్టేస్తారు, కంప్లీట్గా స్కిప్ కొట్టేస్తారు. ఇంకా అదొకటి ఉంటుంది. అందుకే 2 పంపద్దు, ఒకటే పంపండి. సో అది మా సిచ్యువేషన్. సో ఇంకొక ఛాన్స్ అనమాట. సో అగ్ని పరీక్షలోకి వెళ్ళడానికి, అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్కి వెళ్ళడానికి, బిగ్ బాస్కి వెళ్ళి లైఫ్ని మార్చుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. సో వైట్ గోల్డ్తో మీ జీవితాన్ని గోల్డ్ మైన్ చేసుకోండి. వాట్ ఏ అడ్వర్టైజ్మెంట్, అట్లాగే ఉంటాయి. సో బ్రాండ్ కూడా బేసిక్గా సంతోషమే, వైట్ గోల్డే వచ్చింది. ఇక చాలామంది నిరోధుల కంపెనీయో, లేదంటే డ్రైనేజ్ క్లీనింగ్, సెప్టిక్ ట్యాంకులు కడిగే కంపెనీయో, హార్పిక్ లాంటి కంపెనీయో, ఇట్లాంటివి వస్తే ఏంది పరిస్థితి అని చెప్పి కూడా అడిగారు, మాట్లాడారు. అట్లాంటి వాళ్ళు కూడా తీసుకోరు కదా, ఎందుకు తీసుకుంటారు? సో అలాగేమో ఉంటాయి. సో మంచి బ్రాండే వచ్చింది ఎండ్ అవుతుంది. బట్ వాళ్ళ రిలేటెడ్ టాస్క్లు కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి ఈసారి. ఈ బ్రాండ్ మరీ ఎక్కువగా కొలాబరేట్ అయిపోయింది వీళ్ళతో. అంటే ఆ బిగ్ బాస్కి కొలాబ్ అయిపోయింది, అగ్ని పరీక్షకి కొలాబ్ అయిపోయింది, అన్నిటికి కొలాబ్ అయిపోయింది కదా. సో అది కొంచెం ప్రాబ్లం ఏదని అడిగితే, అంటే బ్రాండ్ రిలేటెడ్ టాస్క్లు ఎక్కువైపోతాయి అప్పుడు, అదనమాట ప్రాబ్లం. సో బ్రాండ్ రిలేటెడ్ టాస్క్లు ఎప్పుడైతే ఎక్కువైపోతాయో మనకు కొంచెం బోరు కొట్టే ఫీల్ అయితే ఉంటుంది, అవకాశం అయితే ఉంది. బట్ చూద్దాం మనకి వాళ్ళు ఎలా ప్లాన్ చేశారో. ఒక బ్రాండ్ రిలేటెడ్ టాస్క్లు అయినా కూడా కొంచెం బెటర్గా ప్లాన్ చేస్తే పర్లేదు, అది చూద్దాం మనకి. సో అది మరి సిచ్యువేషన్. సో ఎంతమంది అగ్ని పరీక్షకు అప్లై చేశారు, ఎంతమంది ఎదురు చూస్తున్నారు రిజల్ట్ కోసం, ఇంకెవరికైతే ఫోన్లు అయితే రాలేదు. సో కంగారు పడకండి, మోస్ట్లీ వస్తాయి, ఫర్దర్గా కొద్ది రోజుల్లో వస్తాయి. బట్ వచ్చిన తర్వాత కూడా మనము టూ మచ్ ఎక్సైట్ అయిపోకండి, వెంటనే జాబులు రిజైన్ చేసేడాలు, ఫోన్ వచ్చిందిరా అగ్ని పరీక్ష జమదగ్ని అని చెప్పి అట్లా చేయకండి. కంప్లీట్గా అగ్ని పరీక్షకి వెళ్ళడానికి మటుకు ఒక 1 మంత్ లీవ్ పెట్టుకోండి. ఆ తర్వాత సెలెక్ట్ అయితేనే ఇంకేదైనా చూసుకోండి. లేదంటే అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యాను కదా, లేదంటే అగ్ని పరీక్షలో పర్ఫామ్ చేశాను కదా, ఇంకా నేను స్టార్ అనుకొని రావద్దు బయటికి. ఓకే, అగ్ని పరీక్షలో చేసిన వాళ్ళని మోస్ట్లీ గుర్తుపట్టడానికి కూడా లేకుండా పోయింది. ఎవరు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆ మధ్యలో నాగ ప్రశాంత్ ఎవరో ఒక ఆయన ఉన్నాడు. ఆయన నాగా అని పిలిచేటోళ్ళు అప్పట్లో. ఆయన్ని చాలా పొగిడేటోళ్ళం అగ్ని పరీక్ష టైంలో, బికాజ్ హీ లుక్స్ ఫెంటాస్టిక్ గేమ్స్లో కానీ అన్నింటిలో కానీ. సో అట్లాంటిది ఇప్పుడు గుర్తు కూడా లేడు ఆయన. ఏదో మొన్న సీను దాంట్లో ఇంటర్వ్యూ ఒకటి చూస్తే తప్పిస్తే, ఇంటర్వ్యూనో లైవ్ ఏదో చూసా. తర్వాత ఆయన లెగ్ ఆయన బాగోదు, ఆయన పేరు కూడా ఇప్పుడు మొన్నే చూసాను, వాళ్ళ పేరు గుర్తురు అట్లా. సో అంటే ఆ రికగ్నిషన్ అనేది అంత ఉండదు అగ్ని పరీక్ష త్రూ. బిగ్ బాస్కి వెళ్ళి బిగ్ బాస్లో కూడా కనీసం ఒక 4-5 వారాలు ఉంటే ధన్యులు గెటే, అంటే ప్రాపర్ సాలిడ్ రికగ్నిషన్. ఫస్ట్ వీకే మీకు ఓట్లు అయితే పడతాయి, ఫస్ట్ వీక్ నుంచి మిమ్మల్ని గుర్తిస్తారు, ఓట్లు పడతాయి, బయటికి వెళ్తే గుర్తుపడతారు, అది ఓకే. అట్లా కాదు, ఎక్కడికైనా గుర్తుపెట్టుకోవాలి, పేరు గుర్తుపెట్టుకోవాలి, ఐడెంటిటీ బిల్డ్ అవ్వాలి, ఇట్లాంటివన్నీ జరగాలని టైం పడుతుంది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని జాబులు చేస్తున్నాడు, జాబులు మానుకోవాలా వద్దా అనేది ఫిక్స్ అవ్వండి. అంతేగాని అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యాను కదా అని చెప్పి అల్లకల్లోలో సృష్టిస్తా, సోషల్ మీడియాని చెడుగుడాడుతా, అది అని చెప్పి రాకండి, ఏముండదు. మనీషి కూడా ఆ తర్వాత ఏదోదో చేస్తున్నాడు, ఏది రీచ్ వచ్చిన ఫీలింగ్ కలగలేదు నాకైతే. అది మరి 2 వారాలు ఉన్నాడు మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి.
ఏం చెప్తాం అది. అందుకు కొంచెం ఆచి తూచి అడుగులేయండి ఎళ్ళేటోళ్ళు కూడా. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎంతమంది అప్లై చేస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఈ వైట్ గోల్డ్ దానికి. సో దట్స్ ఇట్. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా వీటన్నిటిలోని. అండ్ ఎప్పటికీ ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జోర్స్ మైథర్, అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. నెక్స్ట్ వీడియో. బై.